ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు అదే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మన మంచిర్యాల జిల్లా వేలాలలో ఉన్న చెన్నూరులో అతి ప్రాచీన పురాతనమైన ఆలయం ఇది. అయితే ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు హాజరైన పరిస్థితి. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి నేరుగా ఆ దర్శనాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. క్యూ లైన్లలో భక్తులు ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసిన భక్త సంద్రోహం మధ్య మల్లికార్జున స్వామి టెంపుల్ కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులతో మాట్లాడిద్దాం, ఏం చెప్తారో తెలుసుకున్నాం. అన్న ఏంటి టెంపుల్ చరిత్ర ఏంటి, ఈరోజు విశిష్టత ఏంటి? ఓం నమ శివాయ. ఈరోజు ఈ కత్తెరస్వామి చాలా మల్లన్న స్వామి చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ కోరుకున్న వారికి భక్తులకు పొంగు బంగారమై నిలుస్తున్నటువంటి మల్లన్న స్వామి ఇక్కడ ఉన్నాడు. ఈయన చాలా పురాతనమైన దేవస్థానం ఇది. ఇక్కడ భక్తులకు ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈవో గారి ఆధ్వర్యంలో ఈ భక్తులు మంచి దర్శనాలు చేస్తూ చాలా సంతోషంగా ఉంటున్నారు. ఇక్కడ బోనాలు మరియు పట్నాలు వేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మంచిర్యాల అండి. శివరాత్రి ఇది చాలా పురాతనమైన టెంపుల్. దీనికి ఈ చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాల ప్రజలందరూ కూడా తండోపతండాలుగా విచ్చేస్తూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి చాలా ప్రసిద్ధి. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా మొక్కులున్నా కూడా తీర్చుకుంటే తీరుతాయని చెప్పేసి ఒక సనాతనంలో నుంచి ఉన్న ఇది. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఈవో గారి ఆధ్వర్యంలో. ఎవరికి భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది. ఆ శివుడి యొక్క కృపాకాక్షాలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి మనం ఒకసారి చూపెట్టచ్చు. అంటే భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తున్న పరిస్థితి. లైన్ నీటి నుంచి నేరుగా లోపల మల్లికార్జున స్వామి టెంపుల్కి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకొని అటు నుండి బయటికి వస్తున్న ఆ విజువల్స్ మనం చూపెడుతున్నాం. బాబు ఎక్కడికి వచ్చినావు నువ్వు? ఎక్కడికి వచ్చినావు బాబు? నాగంపేట నుంచి. ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ టెంపుల్కు? ఇప్పటికి 10-15 ఏళ్ళ అక్కడికి వెళ్తాను. దీని విశిష్టత ఏందే బాబు? భగవంతుడు ఇక్కడ కోరుకుంటే కొంగు బంగారం అయినట్టు. అంతేనా? ఇక్కడ పట్నాలు వేస్తారట. పట్నాలు వేస్తారు, పలకలు కొట్టిస్తారు, అన్నీ చేస్తారు. శివరాత్రి రోజు ఇది ఫేమస్, ఫుల్ ఫేమస్. పెద్ద మనుషులు ఏం చెప్పేది శివరాత్రి గురించి? అప్పుడు ఏం చెప్పుకునేది? అప్పుడు పురతలారం. అప్పుడు మా తండ్రి మాకేం చెప్పలేదు. మాకు తెలిసిన వరకు అయితే ఇది భగవంతుని నమ్ముకుంటే ఎప్పుడు ఎడ్ల బాణతో బాగా వచ్చేది. ఇప్పుడు మొత్తం ఈ వాహనాలు కానీ ఎడ్ల బాణతో బాగా వచ్చి బాగా సంతోషం కాకుండా ఈ భగవంతుడు అంత భగవంతుడు సత్యం, నమ్మకం సత్యవంతుడు అంటే నీ దేవుడు. ఇది పరిస్థితి. అగ్గి మల్లన్న అంటే మామూలు విషయం కాదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మల్లికార్జున స్వామి ఆలయానికి తండోపతండాలుగా భక్తులు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీనికి ప్రత్యేకంగా పేరుగాంచిన మల్లన్నగా చెప్తారు. అయితే ఇది ఇప్పటికే ప్రభుత్వం కంట్రోల్లో, ఎండోమెంట్ కంట్రోల్లో ఉంది. కానీ అభివృద్ధి అంశంలో పూర్తి స్థాయిలో కొంత జరగలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా కాళేశ్వరం నుంచి మొదలుకొని ఇటు ఆదిలాబాద్ వరకు అంగరంగ వైభవంగా వేడుకలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. భక్తులు గోదావరి స్నానం ఆలకించి అనంతరం నేరుగా టెంపుల్లో దర్శనాలు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.